కృష్ణానదికి సంబంధించి తంగడ గ్రామంలో ఇటు మట్టుపల్లి వెళ్ళేటటువంటి రోడ్లో ఉన్నటువంటి ఈ బ్యారేజీ వద్ద గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వాటర్ అనేది చేంజ్ అవ్వటం, కలర్ మారిపోవటం ఒక నెల క్రితం గుర్తించారు. అయితే అప్పట్లో ఎంఆర్ఓ కొంతమంది ఈ అధికారులంతా వచ్చి ఈ నీటిని పరిశీలించడం జరిగింది. ఎవరిని కూడా చెత్త చెదారాలు కూడా ఇందులో కలపనీయకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికంగా ఉన్న అధికారులకు ఆదేశించారు. ఎవరన్నా ఇక్కడికి వచ్చి డస్ట్ కానీ లేకపోతే సెప్టిక్ ట్యాంకుకి సంబంధించిన వాటర్ కానీ ఇలాంటివి కలిపితే కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మళ్ళీ నీరంతా కూడా మారిపోయింది అనే విధంగా అంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, కృష్ణానదికి సంబంధించి ఎప్పుడూ కూడా నీళ్ళు అనేది బ్లూ కలర్లో ఉండేటటువంటి పరిస్థితి ఉంటాయి. కానీ ఒక్కసారిగా గ్రీన్ కలర్లోకి మారిపోయినటువంటి పరిస్థితుల్లో స్థానికులు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తంగెడ గ్రామానికి ఇక్కడి నుంచి నీళ్ళు వెళ్ళేటటువంటి నీటిని కూడా అధికారులు అయితే పూర్తిగా ఆపివేశారు. సప్లై కూడా జరగట్లేదు. ఇక్కడి నుంచి పైపుల ద్వారా చుట్టుపక్కల గ్రామాలు చెన్నైపాలెం కానీ తంగెడ కానీ ఆ ప్రాంతాలకు పంపించే నీటిని కూడా సరఫరా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ నీరు ఎందుకు కలర్ మారుతుంది అనే దానిపైన స్థానికులైతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా వాళ్ళు వేస్ట్ని ఇందులో కలపడం వల్ల అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. అయితే అధికారులు ఇంకా పూర్తిగా నిర్ధారించాలి, ఇది అసలు ఎందుకు మారుతుంది. ఇంత కెమికల్గా అంటే ఒకవేళ నాచు పట్టినటువంటి నీళ్ళు అయితే కొంత పైనుంచి వాటర్ రాగానే ఆ వాటర్ పోతాయి, మామూలుగా ఉంటాయి. కానీ వీటి కలర్ అనేది ఒక్కసారిగా పేరుకుపోయినటువంటి కెమికల్ ఏదైతే ఉంటుందో అట్లా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా అది కెమికలా లేకపోతే ఏదన్నా వాటర్లో వచ్చేటటువంటి మార్పుల వల్ల వచ్చిందా ఏంటి అనేది కూడా అధికారులు అయితే గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అధికారులంతా కూడా వీటిని శాంపిల్స్ని కలెక్ట్ చేస్తున్నారు. వీటికి సంబంధించినటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే చాలామంది పర్యావరణానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, కంపల్సరిగా ఈ నీటికి సంబంధించినటువంటి అంశంలో జాగ్రత్తలు వహించాలనే విధంగా వాళ్ళైతే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ వాటర్ అంతా కూడా మారుతున్నటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాలకైతే సరఫరా ఆపేశారు. వాళ్ళు కూడా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి ఎలాంటి పరిష్కారం వస్తుంది ఏంటనేది చూడాలి. మరి ఈ కెమికల్ అయితే ఎక్కడి నుంచి ఈ కెమికల్ కలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయనే దానిపైన దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. లేకపోతే సహజంగా నీటిలో వస్తున్నటువంటి మార్పులు అయితే కంపల్సరీగా దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా చేపట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయనే విధంగా తెలుస్తుంది. ఇది ఏదైనప్పటికీ కూడా కృష్ణానదిలో ఈ నీటి కలర్ మార్పు అనేది ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకు ఈ మార్పు వచ్చింది, ఈ వాటర్ వల్ల మారటం వల్ల కంపల్సరీగా రోగాలు ఏమైనా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి ఏంటి, అసలు ఇదంతా కెమికలా ఏంటి అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా స్థానికులకైతే ప్రస్తుతం నీటి సరఫరా ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, తంగెడ గ్రామం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.